నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎర్రగొండపాలెం చాలా ప్రాచీనమైన అటవీకి అత్యంత సమీపంలో ఉండే ప్రాంతం. నల్లమల అడవులకు చుట్టూ ఉండే ఎర్రగొండపాలెం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గంగా ఉంది ప్రస్తుతం. గతంలో కృష్ణదేవరాయల కాలంలో ఈ ప్రాంతానికి సంబంధించిన జనం పాలంగ క్షేత్రానికి, అదేవిధంగా శ్రీశైలం వెళ్ళేందుకు ఎర్రగొండపాలెం మీదుగా వెళ్ళేవారు. ఎర్రగొండపాలెంలో ఇక్కడి నుంచి భక్తులు వెళ్ళేందుకు వస్తువులు సరిగా లేకపోవడంతో ఎర్రగొండపాలెంలో దేవరాయలు అప్పట్లో ఓ కోనేరు తవ్వించి ఆ కోనేటిలోని నీటితో భక్తులు స్నానం చేసి శ్రీశైలం వైపు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ప్రాంతం ఉందో ఈ ఆలయానికి పక్కనే ఉన్న చెత్త కుప్పలా ఉన్న ప్రాంతమే కోనేరు. కృష్ణదేవరాయల కాలంలో అత్యంత భక్తి విశ్వాసాలతో ఏర్పాటు చేసిన యొక్క కోనేరు ప్రాచీనమైనది, భారతీయ వారసత్వ సంపదగా గుర్తించాల్సింది. అయితే ఎర్రగొండపాలెం మున్సిపాలిటీ ఏదైతే నగర పంచాయతీ ఉందో, నగర పంచాయతీ కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, దీన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో చెత్త చెదరంతో నిండిపోయింది. ఇక ఈ కోనేటికి పక్కనే ఉండే గృహాల వారి యొక్క డ్రైనేజీని కూడా ఈ కోనేటిలోకి నింపుతుండడంతో ఇది దుర్గంధంతో అత్యంత భయానకంగా మారిపోయింది. చిల్లకంప, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీటితోటి కోనేరు రూపం కోల్పోయింది. ఎన్ఆర్జీఎస్తో ఏమి సంబంధం లేని పనులు చేసే ఉద్యోగులు, అధికారులు ఇలాంటి కోనేరును శుభ్రపరిచి దీనికి నీరు వచ్చే విధంగా చేస్తే ప్రాచీన వైభవాన్ని మరోసారి గుర్తు చేసే విధంగా ఉంటుందని జనాలు భావిస్తున్నారు. అయితే అలాంటి ఆలోచన ఇక్కడెక్కడా ఎవరికి లేదు. అలానే పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా గతంలో కోనేరు ఉండేది. ఆ కోనేరు కూడా అలానే పూర్తిగా మఠమైపోయింది. దాన్ని పూడ్చివేశారు. ఇలా దేవరాయల కాలం నాటి, కృష్ణదేవరాయల కాలం నాటి అనేక వైభవోపేతమైన కట్టడాలు ఎర్రగొండపాలెంలో ఉన్నప్పటికీ వాటిని అభివృద్ధి చేయకపోవడం లేదా పట్టించుకోకపోవడంతో అవి పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. భవిష్యత్తులోనైనా ఈ కోనేరును బాగు చేసి ప్రజలకు పాత జ్ఞాపకాలు గుర్తుండేలా చేస్తారని చెప్పేసి పట్టణవాసులు కోరుతున్నారు. మరి అధికారులు, నాయకులు ఏం చేస్తారో చూద్దాం. స్పందించి కోనేరు పరిశుభ్రం చేయాలని కోరుతున్నాము. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని సంవత్సరాల చుట్టూ ఈ రోతగా ఉండబట్టి గత 10 ఏళ్ళ ఉంటుందని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి చాలా అపరిశుభ్రంగా ఉన్నది. దోమలు, పాములు అన్నీ చేరుతున్నాయి. కాబట్టి అధికారులు స్పందించి ఊర్లో చెత్త అంతా తెచ్చి నానాక రోజు చేస్తుండ్రు. చుట్టుపక్కల వాళ్ళు మొత్తము చెత్త చెదారం మొత్తం తెచ్చి దాంట్లో వేయుచున్నారు. కాబట్టి అధికారులు స్పందించి వెంటనే దాన్ని బాగు చేయాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.